హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకు మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఒక సొంటి కొమ్ము వేసుకొని అది ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక ఎండుమిరపకాయని తుంచేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మిరియాల పొడి వేసి అదంతా చిటపట అనేంత వరకు వేపుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని కాసేపు ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 కప్స్ ఉడకబెట్టిన రైస్ తీసుకొని దాన్ని నీట్గా మ్యాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత అన్నం చల్లబడిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, 1 కప్పు పెరుగు, 2 కప్పులు పాలు వేసి మంచిగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం సొంటి వేయించుకున్నాం కదా, దాన్ని పొడి చేసుకొని దీంట్లో వేయాలి. తర్వాత ఇందాక ఉన్న తిరగమాత కూడా దీంట్లో వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం దానిమ్మ గింజలు లేకపోతే మీకు ఏదైనా ఫ్రూట్స్ నచ్చితే అవన్నీ వేసుకునేసి మంచిగా కలిపేసేయండి. అంతే అండి, దద్దోజనం రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.